guys, welcome to RKR Gaming FF. సో మళ్ళీ అయితే మనమైతే టిక్టాక్ హ్యాక్స్తోనైతే వచ్చేసాం. ఈసారి చేసే హ్యాక్స్ అదిరిపోతాయి అన్నమాట. సో లెట్స్ డూ ఇట్. బట్ గేమ్ అయితే లోడ్ అవుతుంది. ఏం చేస్తాం, ఏం చేయలేము. ఇక తొందరగా లోడ్ అవ్వాలి. గేమ్ లోడ్ అవ్వదే. ఏయ్ అమ్మ లోడ్ అయిందిరా సాయిరామ్. ఇందులో ఎందుకు పోయినా సరే ఇందులో బయటకు వచ్చింది. యా ఓకే, అన్నీ ఇందులో పంపించేసి ఫస్ట్ ఐటమ్ మనం అయితే తొందర చేసేద్దాం. సో మనకైతే ఫస్ట్ కావాల్సింది యా ఎక్కడుంది పంప్కిన్ కావాలి. మనకైతే పంప్కిన్ కావాలి. అది కూడా మాల్ పంప్కిన్ కాదు, కార్వ్డ్ పంప్కిన్, గ్లోయింగ్ కార్వ్డ్ పంప్కిన్. యాస్, ఇది కావాలి. దాని తర్వాత సర్చ్లోకి వెళ్ళి ఇది వచ్చేసి మన ఇది ఏదో పేరు మర్చిపోయినారులేండి. ఇంకా స్నో కార్పెట్లా ఉంటుంది. ఓకేనా, అది ఇవి కావాలి. ఇప్పుడైతే మనమైతే చేసేద్దాం. పని చేస్తాం. ఇది చూద్దామా అండి. ఇవి మెల్లగా పోవాలి గేస్. ఇది మెల్లగా పోతే పని చేస్తుంది. యా ఓకే, ఇప్పుడైతే మనమైతే చేద్దాం. ఇదైతే ఈ ట్రిక్ని అయితే మనం ఇది ఇక్కడ చేద్దాం గేస్. ఇది వచ్చేసి ఒక డెకరేటింగ్ పార్ట్ లాగా. ఓ షిట్, మనకైతే లివర్ కావాలి. లివర్ కావాలి నాకు, లివర్ కావాలి. యా, లివర్ అయితే దొరికేసింది. ఇప్పుడైతే మనమైతే ఈ గ్రాస్ బ్లాక్స్తో అవసరం లేదు. 1 2 3 4 బ్లాక్స్ హైట్ పెట్టేసి ఈ కార్వ్డ్ పంప్కిన్ ఈడ పెడదాం. దీని మీద ఈ స్నోది పెట్టేసి ఇవన్నీ బ్రేక్ చేసేద్దాం. ఓ షిట్, ఇది పెట్టలే. హో యా, అరే యార్ ఇది పెట్టలేదురా. ఎస్, మీదైతే ఇది పెట్టండి. కార్పెట్ పెట్టినాక కిందికి వచ్చేసి కింద నుంచి వెళ్ళి 1 2 ఇట్లా పెట్టండి. పెట్టినాక ఇటు సైడ్ ఒకటి అయ్యో కిందికి కనిపెట్టండి. ఇప్పుడు మీరు కూడా వచ్చి సేమ్ యాజ్ ఇట్ ఈస్ దెయ్యంలా ఉంది కదా. ఇది ఒక డెకరేటింగ్ పార్ట్ లాగా గైస్. ఓకే, ఇది ఒక డెకరేటింగ్ పార్ట్ లాగా. కాకపోతే స్నో కరిగిపోద్ది అనుకుంటా. ఆ ప్లేస్లో మీరు వైట్ కార్పెట్ పెట్టేసేయండి. ఓకేనా, చూసారా కరిగిపోయింది. కానీ ఓకే, పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే, కానీ అది వదిలేయండి. అయ్యో ఇవ్వను ఎందుకు, అరే మీరందరూ ఎందుకు వస్తారు. యా, ఇది వచ్చేసి సేమ్ దయ్యం లాగా. ఇది ఒక డెకరేటింగ్ పార్ట్ లాగా గైస్. ఓకేనా, ఇప్పుడైతే మనం నెక్స్ట్ దానికి పోదాం. లెట్స్ గో. ప్రస్తుతానికైతే ఈ 2 తీసుకున్నాం, మళ్ళీ తీసుకుంటలేండి. ఓకే, మనకు నీట్గా ఒక మంచి వుడ్ కావాలి కాబట్టి ఇడికి వద్దాం. దా వచ్చేసింది. యా గైస్, ఇప్పుడైతే ఇది ఒక గేమ్ లాగా. ఇది సర్వైవల్లో తయారు చేసుకొని ఫ్రెండ్స్తోని ఆడుకోవచ్చు గైస్. అందుకని ఫస్ట్ అయితే 1 2 3 బ్లాక్స్ హైట్ పెట్టేసి కింద 1 2 మళ్ళీ 1 2 ఇట్లా బాక్స్ షేప్లో తయారు చేయండి గైస్. తయారు చేసి మధ్యలో ఇట్లా టార్గెట్ ఇది పెట్టేసేయండి. పెట్టేసి 12 బ్లాక్స్ దూరం 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు ఇంకో బ్లాక్ పెట్టేసి మీదికి ఇట్లా పెట్టేయండి. పెట్టేసి మళ్ళీ ఇట్లా మొత్తం ఫిల్ చేయండి. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక టార్గెట్ ఉండాలి, మధ్యలో ఒక బ్లాక్, పక్కన ఇవి రెడ్ స్టోన్ ల్యాంప్ కరెక్ట్గా 12 ఉండాలి. మీకు లెక్క పెడతాం మళ్ళీ కావాలంటే 1 2
3 4 5 6 7 8 9 10 11 12 కరెక్ట్గా 12 ఉంటే ఓకే సెట్ బ్రో. ఇప్పుడైతే మనకైతే రెడ్ స్టోన్ కావాలి. రెడ్ స్టోన్ వచ్చేసింది. నెక్స్ట్ అయితే రిపీటర్స్ కావాలి. రిపీటర్స్ ఉంటాయి. యాక్స్ రిపీటర్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే గైస్, ఇప్పుడైతే బ్లాక్స్ తీసుకొని ఇక్కడ బ్లాక్ పెట్టండి. పెట్టేసి ఇక్కడ ఒక రిపీటర్ పెట్టేసి యా ఎస్ గైస్, ఇలా అయితే వెళ్ళండి. యా గైస్, ఈ ట్రిక్ బాగుంటుంది మామ. నా ఫేవరెట్ ఇది, రియల్గా నా ఫేవరెట్ మామ. గొంతు లైట్గా బొంగూరు పోయింది గైస్, ఎందుకో తెలియదు కనిపోయింది. యా అరే ఇటు ఎందుకు రా, ఇటు పెట్టద్దు. ఇలా అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోండి మామ. ఓకే గైస్, ఇప్పుడు రిపీటర్స్ అయితే ఇలా సెట్ చేసేసారా? సో ఐ థింక్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటా. ఇప్పుడైతే మనకి 2 ఐటమ్స్ కావాలి. అవి ఏమేమి అంటే బౌ ఇంకా యారోస్. మనం క్రియేటివ్లో ఉన్నాం కాబట్టి యారోస్ అవసరం లేదు, సర్వైవల్ ఉంటే యారోస్ అవసరం. ఎస్, ఓ షేట్, ఏడగొట్టినా అన్నీ వెలుగుతానయా బాయ్ అండి. యో బ్రో, ఏడగొట్టిన అన్నీ వెలుగుతాయి చూడొచ్చు మీరైతే. అన్నీ వెలుగుతాయి. అన్నట్లు వెలుగుతాయి, అట్లా వెలగద్దు కదా అండి. ఎస్, సెట్ చేద్దాం. ఇట్లా తీసేసి యా ఓకే గైస్, ఇప్పుడైతే ఇది ఇట్లా పెట్టేసి ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి అయ్యో మళ్ళీ ఈడొకటి మళ్ళీ ఈడ పెట్టేసి ఇట్లా పెట్టేసి. సో గైస్, ఇప్పుడైతే ఇలానే అనుకుంటా, గుర్తులేదు, మర్చిపోయినా గైస్. యా ఇట్లా అనుకుంటా. ఇది పనిచేస్తుందా గైస్ అసలు? చూద్దామా అండి. ఓ బ్రో, సో గైస్ ఇలా ఓ షిట్, ఓ మైక్ ఆఫ్ అయింది గైస్. ఇది తీసేద్దాం. తప్పు చేసిన, ఇది కరెక్ట్ చేయలే. ఓకే గైస్, మామ యా బ్రో, ఇప్పుడు ఇక్కడ పెట్టాలి. ఓ సారీ, ఇక్కడ పెట్టేసేయాలి. యా ఓకే, ఇట్లా మీరైతే 12 బ్లాక్స్ వరకు అయితే పెట్టండి గేస్. ఓకే, మీరైతే 12 ఉన్నాయా? ఐ థింక్ లేవు, ఇంకోటి పెట్టాలా? యా ఓకే, 1 2 3 అయ్యో 3 కదా,
4 5 6 7 8 9 10 11 యా కరెక్ట్గా అయితే 12 ఉన్నాయి గైస్. 12 కంటే ఎక్కువ పెడితే ఇది కాదు, ఇక అయిపోయినట్టే దాని పని. ఓ షట్, ఇంకా 12 కంటే ఎక్కువ పెడితే అది ఇంపాసిబుల్, అది అవ్వదు అంతే, అర్థం చేసుకోండి. యా గైస్, ఇప్పుడైతే తొక్క ఇదంతా తీసేద్దాం, ఇది అవసరం లే. మధ్యలో ఈ బ్లాక్ పెట్టేసి ఇదంతా బ్రేక్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం ఇది రిపీటర్ ప్లేస్లో మనం వచ్చేసి ఇంకోటి యూజ్ చేయాలి, సేమ్ యాజ్ రిపీటర్ లానే ఉంటుంది కానీ రిపీటర్ కాదు. 3 ఉంటాయి, 3 పుల్లలు ఉంటాయి దీంట్లో. యా ఇది ఇప్పుడు ఇటు కాదు ఇట్లా పెట్టేసి ఓయమ్మ బంటి, ఇప్పుడు దీన్ని మీద వేసుకుంటూ పోవాలి బ్రో. అన్నిటి మీద ఉంది కదా, యా అన్నిటి మీద ఉంది. ఇప్పుడు ట్రై చేద్దామా అండి? ఎస్, బుల్సే కొడదామా సరదాగా? ఓయమ్మ బంటి, ముందడికి పెట్టాలి ఐ థింక్ సో. ఇట్లనే అనుకుంటా, యా ఇలానే. ఒక్క నిమిషం. ఎస్ గైస్, ఇప్పుడు మీరైతే ఇక్కడ కార్నర్లో కొట్టండి. ఈడ కొడితే ఈడ పడ్డాయి అనుకో 2 పాయింట్స్. ఈ 2 లైన్స్ మధ్యలో పడితే ఎన్ని పాయింట్స్ వస్తాయో చూద్దాం. ఓ ఎక్కువ నచ్చినాయి. ఈడ కొడితే హోహో బుల్సాయ్లా కూడా మాడేస్, బుల్సాయ్. అయ్యో బుల్సాయ్ కాలే, ఇప్పుడు బుల్సాయ్. ఎస్. ఈ ట్రిక్ చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ ఇది. ఇక్కడ నిలబడి మంచిగా ఆడొచ్చు దీంతో. యా అయ్యే ఇప్పుడు చూడండి, కొడితే బుల్సాయ్. అయ్యో బుల్సాయ్ కాలే, ఇప్పుడు పక్కా బుల్సాయ్. అవుట్ ఆఫ్ బార్డర్. ఈసారి ఇక్కడ మీద పెట్టకూడదు. అయ్యో చచ్చా. ఓకే గైస్, ఈ గేమ్ అయితే చాలా బాగుంది అన్నమాట. అప్పుడప్పుడు ఆడుతూ ఉంటాయి ఇందులోకి వచ్చి. అది ఇందాక చేసిన ట్రిక్ చూడండి గైస్, ఎట్లా కనపడుతుంది దూరం నుంచి వెళ్ళి, సేమ్ దేం లెక్కన కనపడుతుంది. ఓకే, ఇప్పుడైతే మనకైతే వేరే ట్రిక్ కావాల్సిన బ్లాక్స్ అయితే అన్నీ తీసేసుకుందాం. లెట్స్ గో కాదు, లెట్స్ డూ ఇట్. ఓకే, మనకైతే వాటర్ బ్లాక్ కావాలి, వాటర్ కావాలి, ఇంకా మెయిన్గా కాంక్రీట్. శాండ్ 2 రకాలే ఉందండి. కాంక్రీట్ ఏదో ఉంటుంది బ్రో, అది అండి. తీద్దాం. ఓకే, ఇది ఇక్కడ మనకు కాప్ వెబ్, సోల్ శాండ్. గైస్ మనమైతే కావాల్సినవి అయితే తీసుకున్నాం. నిద్రపోయి లేచి అయితే పని చెప్దాం. మన మల్లసూరి చచ్చిపోయాడు, రీక్రియేట్ చేద్దాం మల్లసూరిని తర్వాత. నెక్స్ట్ ఓకే, ఎస్, నిద్ర పోయినా కదరా, ఏమైంది ఏ బాబు బద్దం, నిద్రపో మళ్ళా. మళ్ళా నిద్ర అవుతున్నాం. నాకు డౌట్ గైస్, ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇది ఒత్తితే ఈ కింద ఉన్న బ్లాకే మనకు వస్తుంది కదా, అది వాటర్ దాని మీద ఒత్తితే ఏమవుతుందో చూద్దాం. లెట్స్ ట్రై ఇట్, బట్ నా కాదు, ఇక్కడ వేద్దాం. సో ఇప్పుడు ట్రిక్ ఏంటంటే ఇట్లా 3 బ్లాక్స్ డిగ్ చేయాలి, 3 into 3. అంటే ఇప్పుడు 3 బ్లాక్స్ స్ట్రేట్గా, 3 బ్లాక్స్ ఇట్లా 1 2 3, మళ్ళీ 1 2 3, 1 2 3,
1 2 3 1 2 3 1 2 3 ఇట్లా కిందికి 3 బ్లాక్స్ ఇట్లా 3 3 3 అట్లా చేయండి. చేశాకైతే కింద అయితే మొత్తం సోల్ శాండ్ అని ఉంటుంది. ఇదైతే పెట్టేసేయండి. సోల్ శాండ్ షుడ్ కీప్ డౌను. ఓకే, దాని తర్వాత వాటర్ అన్నిటికి ఆడబెట్టండి. మొత్తం బబుల్స్ రావాలి అన్నిట్లల్లో. ఇట్లా అన్నిట్లలో బబుల్స్ వస్తున్నాయా? అన్నిట్లలో వస్తాయి. ఇట్లా అన్నిట్లలో రావాలి. ఇప్పుడైతే మనం ఇక్కడైతే కాప్ వెబ్ అయితే పెట్టాలి. కాప్ వెబ్ ఇప్పుడైతే ఇక్కడ మీరు ఏ బ్లాక్ అయినా పెట్టండి. మీ ఇష్టం వచ్చిన బ్లాక్ పెట్టుకోండి ఇక్కడ. ఓకే, ఏం కాదు. ఎట్లా బ్రేక్ చేసి పెడదాం మళ్ళీ హ్యాక్లో. ఓకే, ఇప్పుడు ఈ కాంక్రీట్ పౌడర్ను పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9. ఎండర్మ్యాన్ గారు మా ఏరియాలోకి వచ్చినావు టిక్ టాక్ హ్యాక్స్ వరల్డ్లోకి. యాక్చువల్గా ఈ వరల్డ్లో నేను వేరే ఒకటి సర్వైవల్ చేద్దాం అనుకున్నా, కానీ ఎందుకులే ఇక అని చెప్పి డైరెక్ట్ ఈ పని చేస్తాను అన్నమాట. ఓకే, ఇలానే చేయాలి. ఇంకా 1 2 3 4 5 6 7 8 9 ఉంటాయి టోటల్గా. 2 3 4 5 6 7 8 9. సో ఇంకా పెట్టుకోవచ్చు మీరు, ఇంకా మీదికి అట్లా పెట్టుకోవచ్చు. కానీ ఇంకా వేరే కలర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. దాచాం. బ్లూ తీసుకుందాం. ఈ పర్పుల్ తీసుకుందాం. ఈ పర్పుల్ ఈ 2 పెట్టేసేద్దాం గైస్. ఇప్పుడు పర్పుల్ పెడదాం. పర్పుల్ కింద ఉన్న పింక్ ఆల్మోస్ట్ సేమ్ కలర్స్, బట్ లైట్ ఏం కాదు. బ్లూ లేకపోతే ఎట్లా, అందుకని పెట్టేస్తాను బ్లూ. ఎస్ గైస్, నేను పెట్టలే కదా అక్కడ, ఎట్లా పోయింది అది. ఇది ఆల్మోస్ట్ శాండే మా అమ్మ, చూడండి. మీద పెడితే మళ్ళీ కిందికి వస్తుంది, గ్రావిటీ. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మన చేతిలో ఉన్న చెత్త తొక్క తోలు అన్నీ తీసేసి మన పని మనం ఇప్పుడు గాయ్స్ చూడండి, జిగేల్ కింద. ఇది మామూలుగా జిగేల్ మంటుంది చూసి. అరే యార్, మామూలుగా లేదుగా ఇది. జిగేల్. ఓ సో సాటిస్ఫైయింగ్ బ్రో ఇది మాత్రం. రేంజ్ అరే ఇవి చూడండి, ఈ ఏరియాలో చూడండి. బా మామూలుగా అసలు రేంజ్లో సాటిస్ఫాక్షన్ ఉన్నది బ్రో. అరే ఏమనున్నా మళ్ళీ క్రియేట్ చేద్దాం. బట్ గ్రాస్ వచ్చిందిరా నా చేతులకి. ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేస్తా, కాకపోతే తమ్నైల్ కోసం. లేదంటే నేను ఎందుకు చేస్తా, నాకేమన్నా దూలానా ఓపిక టైం వేస్ట్ చేసుకున్నాడు. సో గాయస్, ఇదైతే మళ్ళీ అయితే మనమైతే రీక్రియేట్ చేసాం. సో లాస్ట్ ఒక చిన్న టేక్ అయితే చేద్దాం, అంటే వాటర్ చేతిలోకి వస్తుందా రాదా అని. డట్ కాదురా బై, వాటర్ ఈడు చేద్దాం. రావట్లే గైస్. ఓకే గైస్, మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ బాయ్.